morning dear friends. Welcome to our channel English Ways. This is Hassan Aziz. ఈ రోజు మనము ఒక కొత్త టాపిక్ తో మీ ముందుకు రావడం జరిగింది. అది మనకు చాలా సింపుల్ గా డే టు డే కన్వర్జేషన్ లో మనము రెగ్యులర్ గా ఉపయోగించేటువంటి పదము. దాన్నే మనం ఏమంటున్నామంటే బి అనేది మనం జనరల్ గా ఏమని చెప్పుకుంటున్నామంటే దాని యొక్క మీనింగ్ వచ్చేసి ఉండుట. అయితే ఉండుట, బి మీన్స్ ఉండుట. దీన్ని ఎలా ఉపయోగించాలి అనేది మనం ప్రాక్టికల్ గా మనం ఉండేటువంటి లొకేషన్స్ లో ఏ విధంగా అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. తెలుసుకోవడానికంటే ముందుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ టు అప్డేట్ యువర్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్. ఓకే, నౌ లెట్ us ప్రొసీడ్. ఇక్కడ నీవు ఎలా ఉన్నావో అలాగే ఉండు. నీవు ఎలాగ ఉన్నావో అలాగే ఉండు. ఇక్కడ ఉండుట అన్నప్పుడు జనరల్ గా మనం ఏమి రాస్తామంటే బి as you are. Be as you are అంటే నువ్వు ఎలాగ ఉన్నావో అలాగే ఉండు. అలాగే ఉండు అన్నప్పుడు మనం ఇక్కడ ఏం చెప్తున్నామంటే బి అని. నువ్వు ఎలాగ ఉన్నావో as you are. నీవు అన్నప్పుడు ఇక్కడ యు ఉపయోగించినాము, ఎలాగ అన్నప్పుడు యాజ్ ఉపయోగించినాము. ఉండుట అనే కేసులో ఆర్ అనేది కూడా మనము ఉపయోగిస్తాం. బి యాజ్ యు ఆర్. ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు నెక్స్ట్ ఎగ్జాంపుల్, నీకు నచ్చినట్టు ఉండు. నీకు నచ్చినట్టు ఉండు. బి యాజ్ యు లైక్. బి యాజ్ యు లైక్. సేమ్ పైన ఏ ప్రొసీజర్ ఉందో అదే ప్రొసీజర్ లోనే తీసుకున్నాము. ఇక్కడ ఉండుట అన్నప్పుడు మనము బి తీసుకున్నాము. నీకు నచ్చినట్టు. నచ్చడం అనేది మనం జనరల్ గా చెప్తూ ఉంటాం. లైక్ నచ్చడం, ఐ లైక్ సంథింగ్ ఎల్స్. నీకు ఏదైనా కానీ ఒక స్వీట్స్ కానీ ఫుడ్ కానీ అన్నప్పుడు మనం చెప్తూ ఉంటాం. ఏదైనా కాఫీ కేఫ్ పోయినప్పుడు ఐ లైక్ కాఫీ, ఐ లైక్ టీ, అలా చెప్తూ ఉంటాం. ఓకే, బి యాజ్ యు లైక్. తర్వాత నీకు అనిపించినట్లు ఉండు. నీకు అనిపించినట్లు ఉండు. బి యాజ్ యు ఫీల్. బి యాజ్ యు ఫీల్. ఫీల్ మీన్స్ అనిపించుకోవడం. అంటే ఏదో అదో విధంగా ఉంది, లేదు పాజిటివ్ గా ఫీల్ అవ్వడం, లేదు అదో విధంగా ఫీల్ అవ్వడం. ఆ ఫీల్ అనడాన్ని మనం ఏమంటున్నామంటే నీకు అనిపించినట్లు. నీకు అన్నప్పుడు ఇక్కడ ఏమన్నాము యు. ఫీల్ ఉండుట. బి యాజ్ యు ఫీల్. సహాయపడండి. బి హెల్ప్ఫుల్. బి హెల్ప్ఫుల్. సహాయపడుట. సహాయపడుట అన్నప్పుడు మనం ఏమంటున్నామంటే హెల్ప్ఫుల్. సహాయపడండి. బి హెల్ప్ఫుల్. తర్వాత వినూత్నంగా ఉండండి. వినూత్నంగా ఉండండి. బి ఇన్నోవేటివ్. బి ఇన్నోవేటివ్. ఏదైనా ఒక కొత్త విషయాన్ని తెలుసుకునే విధంగా లేదా కొత్తగా ఆలోచించే విధంగా ఇన్నోవేటివ్ గా ఉండండి. బి ఇన్నోవేటివ్. జనరల్ గా మనము ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు కానీ, క్లాస్ రూమ్ లో కాన్సెప్ట్ అర్థం చేసుకునేటప్పుడు కానీ జనరల్ గా ఈ పదం అనేది ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. దీనితో పాటు మనకి ఇంకొక పదం సృజనాత్మకంగా ఉండండి అన్నప్పుడు ఎలా చెప్పొచ్చు? బి క్రియేటివ్. బి క్రియేటివ్. ఓకే, బి క్రియేటివ్ అంటే సృజనాత్మకంగా ఉండండి. బి ఇన్నోవేటివ్. వినూత్నంగా ఉండండి. ఆదర్శంగా ఉండండి. బి ఐడియలీ. బి ఐడియలీ. ఇక్కడ ఐడియలీ మీన్స్ ఆదర్శంగా. ఉండుట మీన్స్ బి ఐడియలీ. ధైర్యంగా ఉండండి. బి కరేజియస్. బి కరేజియస్. ధైర్యంగా ఉండండి. సంతోషంగా ఉండండి. బి హ్యాపీ ఆర్ హ్యాపీలీ. బి హ్యాపీలీ. ఆనందంగా ఉండండి. బి జాయ్ఫుల్లీ. బి జాయ్ఫుల్లీ. ఓపిక పట్టండి. ఓపిక పట్టండి. చూడండి, ఇక్కడ ఓపికని ఏమంటాము మనం జనరల్ గా? పేషెన్స్. బి పేషెన్స్. Be
పేషెన్స్. ఓకే, బీ పేషెన్స్. ఇక్కడ ఉండండి. ఇక్కడ ఉన్నప్పుడు మనం ఎలా చెప్తున్నాము? ఇక్కడ అంటే హియర్, అక్కడ అంటే దేర్. ఇక్కడ ఉండండి. బీ హియర్, బీ హియర్. ఇక్కడ ఉండండి. అక్కడ ఉండండి. బీ దేర్, అక్కడ ఉండండి. అంటే ఈ విధంగా మనము బీ అనేటువంటి ఈ యొక్క పదంతో మనము ఈ ఎగ్జాంపుల్స్ అన్ని కూడా మనము క్రియేట్ చేసాం. మీరు జనరల్ గా చెప్పొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, రైల్వే స్టేషన్ వద్ద ఉండండి. బీ అట్ ద రైల్వే స్టేషన్, బీ అట్ ద ఎయిర్పోర్ట్స్, ఎస్, బీ అట్ ద బస్ స్టేషన్, బీ అట్ ద సచివాలయం. అంటే వెరీ సింపుల్. దీనికి గ్రామర్ అని కానీ రూల్స్ అనేటువంటిది లేకుండా వెరీ కామన్ గా ఫోన్ మొబైల్లో కానీ మాట్లాడేటప్పుడు, లేదు జనరల్ గా ఫేస్ టు ఫేస్ మాట్లాడేటప్పుడు వెరీ సింపుల్ గా మనము ఎగ్జాంపుల్స్ అనేవి తెలుసుకొని డే టు డే కన్వర్జేషన్ లో మన ఫ్రెండ్స్ తో మనము ఉపయోగించుకోవచ్చు. ఓకే, ఇది మనకు బి అంటే జనరల్ గా మీకు చెప్పిన విధంగా ఉండుట అనేటువంటి కాన్సెప్ట్ తో మనం ఈరోజు సెషన్ ని చూడడం జరిగింది. ఓకే, లెట్ us see in the next video. Please subscribe our channel to update your knowledge and skill.